మనతో మానవతరాయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. మానవతరాయ్ గారు నమస్తే. నమస్తే అండి. మానవతరాయ్ గారు, అధికార పక్షం దీని మీద స్పందించే ముందు, ఎందుకంటే దీని మీద పార్లమెంట్లో ఏదన్నా జరగాలంటే పార్లమెంట్లోనే జరగాలి ఈ వీటి మీద. అయితే సిజే గారి వాదన విన్నారు. ఇప్పుడు ఇద్దరు మనకి వినోద్ గారు మాట్లాడింది, కుమారస్వామి గారు మాట్లాడింది కూడా విన్నారు. పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఈ సమస్య ఉన్నది, ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరు ఈ క్రిమిలేరుకు ఒప్పుకోవట్లేదు దశాబ్దాలుగా, రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. కింద ఉన్న వాడికి రైతు కౌలు రైతే కదా, రైతు కూలికి అసలే అందదు, గ్రామంలో ఉన్నోడు, చదువు లేనోడు, పేదరికం, నిరక్షరాస్యులు, వీళ్ళ పిల్లలకి వాళ్ళకి ఏమీ అందే అవకాశం లేదు. సమాన అవకాశాలను తిరస్కరించడమే అని సిజే గారు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? సరే, సిజే అయినా దళితులు అంటే షెడ్యూల్ క్యాస్ట్ తెగల వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా కులం అనేది పోదు, గుర్తుపెట్టుకోండి. వివక్ష అనేది పోదు. అసలు రిజర్వేషన్ల మూల సూత్రాన్ని మర్చిపోయినాం మనం. ఎవరు పడితే వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి పోరాటాలు జరుగుతున్నాయి. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అసలు రిజర్వేషన్ ఎవరికి అంటే మనందరికి తెలుసు. సామాజికంగా ఎవరు వివక్ష అనుభవిస్తున్నారు? వెలివేయబడ్డది ఎవరు? ఊరుకు దూరంగా అటుపక్క ఇటుపక్క ఎవరు? మాలపల్లి, మాదిగూడాలు. వీళ్లకు, ఈ పల్లెల్లో ఉన్న వాళ్లకు, ఈ గూడాల్లో ఉన్న వాళ్లకు సామాజికంగా అంటరంతనాన్ని అనుభవిస్తున్న వాళ్ళ కోసం రిజర్వేషన్లు పెట్టారు. పోయిందా చెప్పండి? ఇప్పటికి సమానత్వం వచ్చిందా? దేశం వచ్చి పోనీయండి. ఒకే రిజర్వేషన్ లో గవయ్య గారు అంటే ఎదిగారు, వారికి వారి నాన్నగారు ఎంపీగా పనిచేశారు, వారి ఆలోచన వేరు. మరి గవయ్య గారి మీద ఆయన కోర్టులోనే దాడి జరిగింది కదా. అదే మరి ఉన్నత వర్గాల మీద దాడి జరిగితే ఏ విధంగా ఉండేది? మరి వారి ఆలోచన ఏ విధంగా అర్థం కాదు. ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా వివక్ష అనేది పోదు. మాలపల్లులు, మాదిగూడాలు అట్టనే ఉన్నాయి, దళితులు, అణగారిన బతుకులు అట్టనే ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, దేశంలో సంపద పంచండి. మరి అందరి దగ్గర సంపద ఎవరి దగ్గర ఉంది? దేశంలో 10% మంది దగ్గరే ఉంది. మరి ఆ 10% ఒక ఊరుంటే ఒక భూస్వామి దగ్గర, ఒక అగ్రవర్ణానికి చెందిన 100 ఎకరాలు ఉంటుంది. మరి అక్కడ ఉన్నటువంటి దళితుల జీవితాలు అట్నే ఉన్నాయి. చదువు అనేది కాస్తో కూస్తో గౌరవాన్ని కొంతవరకు, కానీ చివరికి వచ్చేసరికి ఏమైతుంది? వివక్ష కనపడుతుంది, ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా. కాబట్టి దేశంలో కులం ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయి. క్రిమిలేయర్లు అదనేది కూడా ఏంటంటే, ఇప్పుడు ఆ వివేక్ 1000 కోట్లు ఉంటాయి, 100 కోట్లు ఉండొచ్చు. కానీ వివేక్ ఆడ ఒకనొక విషయానికి వచ్చినట్లయితే ఆయన కూడా అంటరాని వాడిగా భావిస్తారు. ఆయన అందరాలు ఏం ఎక్కియరు. కాబట్టి దీనివల్ల ఈ విధంగా మనం తోడుకోవటం మొదలు పెడితే, ఇప్పుడు బీసీలు అంటున్నారు, రేపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చి అసలు ఈ రిజర్వేషన్ల ప్రక్రియను ఎత్తివేసేదాకా ఈ విధంగా ఉంటుందేమో నాకు భయం అవుతుంది. నిజంగా న్యాయం జరగాల్సిన సామాజిక వర్గాలకు అన్యాయం చేస్తారేమో, ఎవరు పడితే వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి అనే భయం నాకు కలుగుతుంది. ఇంకా చూడండి, ఏ ఊరు పోయినా చూడండి, మాలపల్లి, మాదిగూడెం, గిరిజన తండాలు అట్లనే ఉన్నాయి. ఎవరో ఇద్దరో ముగ్గురో ఎదిగారు అని చెప్పేసి అందరూ వాళ్ళు కూడా ఆ ఎదిగిన సమాజం వాళ్ళు చెప్తుంది అది కాదు సార్. గవాయ్ గారు చెప్పింది రిజర్వేషన్ తీసేయమని చెప్పట్లేదు సార్. ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా కానీ అదే వివక్ష ఉందండి. కరెక్టే మీరు చెప్పింది. ఐఏఎస్ ఐపీఎస్ వివక్ష ఉంది అంటున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ వివక్ష ఉంటే ఊర్లో కూలి చేసుకునే ఇంకా ఎక్కువ వివక్ష ఉంటుంది కదా. అసలు నోరెత్తినవారు కదా. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు సహసిద్ధంగానే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు వేరే అంతకన్నా ఉన్నతమైన అవకాశాలకు పోతారు. అదే సార్, పోతారు అనుకుంటే మరీ మంచిది కదా. సివిల్ సర్వీస్ రిజల్ట్ వచ్చినాయండి. సివిల్ సర్వీస్ రిజల్ట్ లో వచ్చిన దాంట్లో 26 మంది పోయారు. మొన్న 20 మందిలో మన తెలంగాణ నుంచి ఒక 7-8 మంది ఎంపిక అవుతారు. అందరు కూడా మామూలుగా వర్గాలే. అలా ఏం లేదు సార్. ఐఏఎస్ లో ఇప్పుడే వినోద్ గారు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. సరే, ఒక్కళ్ళో ఇద్దరు ఉండొచ్చు, నిజాయితీ పరులుగా ఉండొచ్చు. అట్లాంటి అంత మాత్రాన వాళ్ళ మొత్తాన్ని ఎత్తివేస్తారంటే అది అన్యాయం కాదా? ఎవరికి అన్యాయం కాదు, ఎవరికి అన్యాయం? వినోద్, మానవతరాయ్ గారు, అన్యాయం ఎవరికి? ఐఏఎస్ పిల్లలకా, రైతు కూలీ పిల్లలకా? ఐఏఎస్ అయినంత మాత్రం సాధించేది ఏందండి? ఆయన వివక్ష అడుగడుగున వివక్ష ఉంది ఆయనకి. ఈ రిజర్వేషన్ అనేది ఆర్థిక పరంగా కాదు, వివక్ష పూరితంగా. వివక్ష ఎవరి వైపు ఉందో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించారు రాజ్యాంగంలో. కాబట్టి వాళ్ళు ఐఏఎస్ అయినా, ఢిల్లీకి రాజు అయినా దళితుడు, అదేదో దానివల్ల ఆయనకి ఏం ఉండవు, అధికారాలు ఉండవు. కాబట్టి దేశంలో కులం ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటది. క్రిమిలేయర్లు అని అయ్యి మనం ఎదిగిన గవయ్య గారు ఎదిగినంత మాత్రాన మిగతా వాళ్ళు ఎక్కడున్నారండి? అదే హర్యానాలో కాల్చుకొని చనిపోతే గవయ్య గారు ఏం చెప్పారండి? ఆయన కుటుంబం నేపథ్యం చూడండి. వాళ్ళ నాన్న ఎంపీ, వాళ్ళ చెల్లి ప్రొఫెసరు, ఆయన ఇంకొక ఆయన అదే చెప్తున్నారు సార్. అలాంటి వాళ్ళకన్నా తీసేయండి అని చెప్తున్నారు. నా పాయింట్ మీరు అదే పాయింట్ చెప్తున్నారు మానవతరాయ్ గారు. ఆ రిజర్వేషన్ తీసుకుపోతే ఇంకా ఆయనకి అడుక్కుపోతారంటున్నా. ఎదిగే వాళ్ళు ఎదుగుతారు, గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు గ్రూప్స్ చదివే వాళ్ళు చదువుతారు, సివిల్ సామాన్యుల మధ్య తరగతి వాళ్ళే వస్తారు. ఎదిగిన తర్వాత ఆయన ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల లేదు ఆయన దగ్గర, సామాజిక పరంగా గౌరవం లేదు. మరి గౌరవం కోసమే కదా రిజర్వేషన్ పెట్టింది, పైకి రావాలని. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది, ఎక్కడన్నా మరి వివాహాలు జరుగుతున్నాయా చెప్పండి? చేసుకుంటారా వివాహాలు? కుల నిర్మూలన చేస్తారా? కుల నిర్మూలన జరగంటే ఏం చేయాలా? కులాంతర వివాహాలు జరగాలి. కులాంతర వివాహాలు చేసుకుంటే చంపుతున్నారు కదా, హత్యలు చేస్తున్నారు. మరి సమాజంలో సమానత్వం ఎక్కడొచ్చింది? మరి గవయ్య గారికి ఎందుకంటే ఆయన మొదటి నుంచి పైన ఉన్నాడు. ఆయన పైన లేదు సార్. ఆయన చెప్పారు నిన్న, నేను మురికివాడ అక్కడున్న హర్యానాలో ఉన్న మురికివాడ అమరావతిలో మున్సిపల్ స్కూల్లో చదువుకొని వచ్చానని చెప్పారు. ఆయనే పైనుంచి 10 సంవత్సరాల రిజర్వేషన్లు ఎత్తేయాలి. మరి 10 ఏళ్ళకి రిజర్వేషన్లు ఎత్తేయాలి. రిజర్వేషన్లు పెట్టిన 10 ఏళ్ళకి ఎత్తేయాలి. ఎందుకు ఎత్తేయలేదు? అది వెనకబాటుతనం పోలేదని ఎత్తేయలేదు సార్. వెనకబాటుగా వివక్ష, వివక్ష పోలేదని ఎత్తేయలేదు. వివక్ష అంటరాంతనం ఇప్పటికీ ఉన్నది. అందరూ సమానం కాదు, మనం అనుకున్నట్టు ఏదో టీవీలో సినిమాల్లో చూపించినట్టు కాదు. ఇక్కడ అందరూ సమానమని మాట, నేను కూడా అందరూ సమానం తెలుసండి. ఇప్పుడు నేనున్నా కానీ నాకుండే వివక్ష నాకున్నది. కరెక్ట్. నేను మీకంటే కాదు మానవతరాయ్ గారు, ఆర్థికంగా ఎదిగిన వివక్ష కోసం రిజర్వేషన్ పెట్టింది ఇక్కడ. మానవతరాయ్ గారు, మీకు ఉండే వివక్ష మీకున్నది, అలాగే వివేక్ గారికి ఉండే వివక్ష ఉంటుంది, చీఫ్ సెక్రటరీ అయిన వివక్ష ఉంది, అది అగ్రీడ్. కానీ మీకంటే ఎక్కువ ఊర్లో భూస్వామ్య వ్యవస్థలో నలిగిపోతున్న పేడెత్తి తట్టలు మోసి కూలి చేసేవాడు ఇంకా ఎక్కువ వివక్ష ఎదుర్కొంటాడు కదండి సిజే గారి వాదన. లేనండి, ఊర్లో కూలి తట్టలు మోసినా అదే వివక్ష. ఐఏఎస్ అయినా మొన్న డీజీపీలు ఏం చేశారండి? డీజీపీలు తర్వాత ఆయన పైన అధికారులు మొత్తం కూడా ఆయన్ని చచ్చిపోయే ఆత్మహత్య చేసుకో విధంగా పురుకొలిపి అదగే కదండి. ఏ ఐఏఎస్ ఆయన తీసుకోండి, గుర్తు పెట్టుకుని పట్టుమని 10 రోజులు ఉంచారు అక్కడ. కాబట్టి నా ఉద్దేశం గవాయ్ గారు ఒక్కరికి మరి ఆయన అనిపించింది ఏందో మరి సంచలనం కోసం తీర్పిచ్చారు, ఎందుకు తీర్పిచ్చారో కాదు. కానీ ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఊర్లో మాలపల్లి అయినా మాదిగూడెలు అయినా అందరి బతుకు ఒకటే. రైట్ సార్. పీటలు ఏమయ్యారు, ఇంకోటి ఏమయ్యారు. మళ్ళీ వస్తాను.